మొట్టమొదటిగా మనకు ఫిబ్రవరి 8వ తారీఖున భాను సప్తమి అని చాలామంది అంటూ ఉన్నారు. ఎన్నో వీడియోస్ అవి కూడా వస్తున్నాయి. వాస్తవానికి ఏంటి, భాను సప్తమి అనేది ఆదివారం రోజు సప్తమి వస్తే ఆ రోజు భాను సప్తమిగా ప్రధానంగా తీసుకోవాలి అంతే. దీనికి ఏమీ ప్రత్యేక విశిష్టత అనేది లేదు. అయితే ఒకటి మొదలు ఏంటి, మాఘమాసంలో మనకు వచ్చేటువంటిది రథసప్తమి ప్రాధాన్యత. మొదటిగా వచ్చేది రథసప్తమి తర్వాత ఈ భాను సప్తమి వస్తుంది. ఈ భాను సప్తమి అంటే ఆదివారం రోజు సప్తమి అనేటువంటి తిథి ఉండడం అంతే. అయితే ఆ తిథిన ఏం చేయాలి, ఉదయాన్నే లేచి పితృదేవతలకైతే తర్పణం వదలాలి. సూర్య భగవాన్కి పితృదేవతలకు ఎవరైతే పూజ చేస్తారో వారికి ఎంతో ఇష్టపూర్వకంగా వారిని దగ్గరికి తీరుస్తారు. దగ్గరికి తీసుకొని వారి అందున ఒక అనుగ్రహాన్ని అందింపజేస్తాడు. అయితే పితృదేవత తర్పణం వదిలిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. సూర్య అర్ఘ్యం వదిలిన తర్వాత మనకు నాటు రవ్వ అని గోధుమ రవ్వ అనేది దొరుకుతుంది. ఆ గోధుమ రవ్వతో పాయసాన్ని ఆచరించాలి. గోధుమ రవ్వ పాయసం ఇది ఉదయాన్నే చేసి దేవుడికి నైవేద్యంగా నివేదన పెట్టాలి. అయితే ఈ నివేదన పెట్టే ముందు ఏం చేయాలి, కొద్దిగా గరిక, ఊరిలో గరిక ఉంటుంది కదా మనకు, కొద్దిగా గరిక, తెల్ల నువ్వులు, ఎర్ర చందనము, గోధుమలు ఒక నీళ్ళల్లో కలిపేసి అవి స్వామివారి తీర్థంగా భావించాలి. దాంట్లో ఎర్ర చందనం పొడి వేయాలి. దాంట్లో తెల్ల నువ్వులు, గోధుమలు, గరిక వేసేసి ఉంచాలి. వేసేసి అది సంపూర్ణంగా దాని చుట్టూరుగా, ఆ తీర్థం చుట్టూరుగా సూర్యభగవాన్ని నమస్కరించుకొని ప్రదక్షిణ చేసి 11 సార్లు సూర్య నమస్కారాలను ఆచరించాలి. ఆచరించిన తర్వాత నీ ఇంట్లో ఉండే ఎవరికైనా సరే ఆ తీర్థం తీసుకుపోయి పెడితే అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా పరిపూర్ణ నివారణ అనేది జరుగుతుంది. మనం ఈ చేసినటువంటి గోధుమ రవ్వ పాయసం ఏదైతే ఉందో అది సూర్య భగవానికి నివేదన చేసి అది కూడా ఇంట్లో ప్రసాదంగా తీసుకోవాలి. అలా అయితే రోగాలు నశింపవుతాయి అనేటువంటిది శాస్త్రంలో మనకుంది. అందుకోసమే ఏంటి, ఆదివారం రోజున సప్తమి ఉన్నవాళ్ళు మొట్టమొదటిగా ఇది ఆచరించి రెండవ భాగానికి రావాలి.